ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ట్రెండ్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ మార్కెట్స్కి సంబంధించి అనాలిసిస్ అందించేందుకు, అలాగే కాలర్స్ అడిగే డౌట్స్ క్లారిఫై చేసేందుకు మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ వెంకట్ మేక గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వెంకట్ గారు నమస్తే. నమస్తే అండి. వెంకట్ గారు, ఈరోజు మార్కెట్స్ గురించి ఏం చెప్తారు? సో గత 4 రోజుల నుంచి కనుక మనం గమనిస్తా ఉంటే ప్రతిరోజు కూడా నెగిటివ్ క్లోజింగ్ లోనే క్లోజ్ అవుతా ఉంది మార్కెట్. ఈ రోజు కూడా ఓపెనింగ్ మనకి గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయిన గ్యాప్ డౌన్ దగ్గర నుంచి కూడా మనకి మార్కెట్ అనేది పాజిటివ్ లో టర్న్ అయిందండి. ముఖ్యంగా నిఫ్టీ చూసుకుంటే 23,200 దగ్గర, అలాగే 23,100 దగ్గర పుట్ ఆప్షన్స్ హెవీగా సెల్లింగ్ జరిగిందండి. అంటే అక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ హెవీగా ఉంది. సో అక్కడ సపోర్ట్ పరంగా తీసుకుని అక్కడి నుంచి మనకి మార్కెట్ 23,229 అక్కడి నుంచి మార్కెట్ ఓపెనింగ్ అదే లో చేసుకుని అక్కడి నుంచి మార్కెట్ అనేది రికవరీ అయిందండి. ముఖ్యంగా వాల్యూ బయింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు దీన్ని ఐటీ సెక్టర్ లీడ్ చేసిందండి. నిన్న కూడా మనం చూసుకుంటే మార్కెట్లు ఎంత డ్రాప్ అయినా కూడా నిన్న ఐటీ సెక్టర్ చాలా పాజిటివ్ గా క్లోజ్ అయింది. మోర్ దాన్ 3% ఐటీ సెక్టర్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఈ రోజు కూడా చూసుకుంటే లీడింగ్ మనకి ఐటీ సెక్టరే ఉందండి. దాదాపుగా మనకి ఇప్పుడు ప్రస్తుతం మనం మార్కెట్ సినారీ ఇప్పుడు మాట్లాడుకుంటే ఐటీ సెక్టర్ మోర్ దాన్ 4% పాజిటివ్ లో ట్రేడ్ అవుతుంది. సో ఐటీ సెక్టర్ ని రిమైనింగ్ అన్ని కూడా ఫాలో అయినాయి. టాప్ గెయినర్స్ పరంగా చూసుకున్నా కూడా మనకి ఐటీ స్టాక్స్ ఉన్నాయండి. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, టెక్ మహీంద్రా. అంటే రీసెంట్ మనకి చూసుకుంటే లాస్ట్ 1 or 2 months నుంచి ఐటీ బాగా బీట్ అండ్ డౌన్ అయిపోయింది. ఏఐ అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు, ఏదైనా మొత్తానికి ఐటీ సెక్టర్ ని బాగా బీట్ అండ్ డౌన్ చేశారు. సో అన్ని కూడా లోవర్ లెవెల్స్ లో మంచి బయింగ్ ఆపర్చునిటీ వచ్చి ఇప్పటి నుంచి మనకి ఐటీ మన మార్కెట్ అయితే కొద్దిగా ముందుకు తీసుకెళ్తుందని అనుకోవచ్చు. సో హిస్టరీ పరంగా చూసుకుంటే లాస్ట్ 20 years లో జూన్ నుంచి మార్కెట్లు అనేది రికవరీ అవుతాయండి. అంతకుముందు ఎలా ఉన్నా కూడా జూన్ నుంచి మనకి జూలైకి మార్కెట్లు అయితే పెరుగుతూ ఉంటాయి. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ గా తీసుకోవాలి. బయర్స్ ఎవరైనా సరే ఆల్రెడీ హోల్డింగ్ లో ఉండి లాసుల్లో ఉండే వాళ్ళు యావరేజ్ ప్లాన్ చేసుకోవచ్చు. కొత్తగా కొందాం అనుకునే వాళ్ళకి ఇది మంచి సమయం అండి. రైట్ సార్, మీతో మాట్లాడడానికి కాలర్ కిషన్ గారు కరీంనగర్ నుంచి కాల్ చేశారు. కిషన్ గారు నమస్తే, వెంకట్ గారితో మాట్లాడండి. నమస్కారం అండి వెంకట్ గారు. నమస్కారం. నమస్తే కిషన్ గారు. నాకు సిఎస్సి ఉన్నాయి సార్, సిఈఎస్సి కలకత్తా ఎలక్ట్రిసిటీ. నో లాస్ నో గెయిన్ లో ఉన్నాను, ఉంచుకోవాలా ఎగ్జిట్ కావాలా? ఇంకొకటి సార్, సిజీ పవర్ ఉన్నాయి, ఇయర్లీ హైక్ వచ్చింది కదా, ఉంచుకోవాలా సార్? సిఎస్సి హోల్డ్ చేయండి సార్, పెరుగుతుంది. సపోర్ట్ కూడా తీసుకుంది మనకి ప్రస్తుతం. హోల్డ్ చేయండి, పర్వాలేదు. మళ్ళీ 200 మార్క్ ని క్రాస్ చేస్తుంది. సిజీ పవర్ కూడా హోల్డ్ చేయండి సార్, సిజీ పవర్ ఇంకా పెరుగుతుందండి. బాగానే మనకి అంటే టెక్నికల్ గా మంచి బ్రేక్అవుట్ కూడా జరిగింది. అరౌండ్ 870 దగ్గర టెక్నికల్ బ్రేక్అవుట్ జరిగింది. ఇక్కడ నుంచి మళ్ళీ పెరగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. రీసెంట్ రిజల్ట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయండి. మొన్న 6 May రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయి. మనకి 1000 మార్క్ ని క్రాస్ చేస్తుంది. కిషన్ గారు హోల్డ్ చేయండి రెండు కూడా. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి, భాస్కర్ గారు. వెంకట్ గారితో మాట్లాడండి. నమస్తే. నేను నాట్కో ఫార్మా 12 చొప్పున 3,000 షేర్ తీసుకున్నా. మరి నాకు పునరేట్ వస్తుందా లేకపోతే ఎగ్జిట్ కమ్మంటారా? నాట్కో ఫార్మా రీసెంట్ గా రిజల్ట్స్ బాగాలేదు సార్. మనకి మొన్న శుక్రవారం రోజున రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్స్ అయితే చాలా వీక్ గా వచ్చినాయండి. అందువల్ల మనకి డౌన్ అవుతుంది. యాక్చువల్గా ఏంటంటే నాట్కో ఫార్మా బుల్లిష్ గానే ఉంది, బుల్లిష్ గా ఉంది. రిజల్ట్స్ కొంచెం వీక్ అయ్యేసరికి కొంచెం డౌన్ అయింది, కానీ మళ్ళీ తిరిగి పెరగడానికి ఛాన్స్ ఉందండి. హోల్డ్ చేయండి. 955 దాటితే మళ్ళీ యావరేజ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ రోజు కూడా 954 వరకు వచ్చి కిందకు వస్తుంది. 955 పైన క్లోజ్ అయితే మళ్ళీ యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి, పెరుగుతుందండి. కొంచెం టైం ఇవ్వండి. నెక్స్ట్ కాలర్ నాగరాజ్ గారు కాల్ చేశారు. నాగరాజ్ గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వెంకట్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. మేక వెంకట గారికి కూడా నమస్తే సార్. నమస్తే అండి. సార్, పిఎస్యు బ్యాంక్స్ ఈ టైంలో ఫ్రెష్ బై చేయొచ్చు సార్ 1 year కోసం ఒకటి. అలాగే స్విట్జర్లాండ్ ఎనర్జీలో బ్యాడ్ న్యూస్ ఉండి సెబీ ఫైన్ వేసింది అన్నారు సార్, దాని గురించి కొంచెం వివరించండి సార్. స్విట్జర్లాండ్ ఎనర్జీ 65 రూపాయలు ఉన్నాయి సార్, అందుకని అడుగుతున్నా సార్.
సో సుజలా ఎనర్జీకి సెబీ 29 కోట్ల పెనాల్టీ వేసిందండి. అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ క్లియర్గా లేవు అనే ఉద్దేశంతో పెనాల్టీ అయితే 29 కోట్లు అయితే వేసింది. దానికి కూడా వాళ్ళు క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. అండ్ ఈ రోజు కూడా మీరు గమనిస్తే సుజనా ఎనర్జీ లోవర్ లెవెల్ నుంచి మళ్ళీ పెరగడం స్టార్ట్ అయిందండి. మనకి ₹52.56 వరకు వచ్చి లోవర్ లెవెల్లో అక్కడి నుంచి తిరిగి పెరుగుతుంది ప్రస్తుతం 53.60. పెనాల్టీ వేయడం అనేది వాస్తవేనండి 29 కోట్లు. అయితే మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు సుజలా ఎనర్జీ అని చెప్పేసి దాని మీద వేశారు. అది వాళ్ళు క్లియర్ చేసుకున్నారండి, ఇబ్బంది ఏం లేదు, హోల్డ్ చేసుకోవచ్చు అండి, ఉంచుకోండి. అలాగే పిఎస్యూ బ్యాంక్స్ ఇప్పుడు కొనుక్కోవచ్చు అండి. ఎస్, రైట్ టైం అండి, ఇది కొనుక్కోండి, హోల్డ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ రాజు గారు కాల్ చేశారు. రాజు గారు వెంకట గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే వెంకట్ సార్. సార్ ఒక 3 స్టాక్స్ సార్, డేటా ప్యాటర్న్స్, ఎంటార్ ప్రెస్ బై, వేదాంత ప్రాఫిట్ లో ఉన్నాను, హోల్డ్ చేయొచ్చా లాంగ్ టర్మ్ కోసం సార్? వేదాంత లాంగ్ టర్మ్ హోల్డ్ చేయండి, బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. అలాగే ఎంటార్ టెక్నాలజీస్ కూడా 7,200 ఉంది, కరెంట్ ప్రైస్ లో మీరు బై చేయొచ్చు. అండ్ డేటా ప్యాటర్న్స్ కూడా కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చు అండి. ఇవి కూడా ఎంటార్ టెక్నాలజీస్, డేటా ప్యాటర్న్ కూడా లాంగ్ టర్మ్ గా హోల్డ్ చేసుకోండి. రైట్ సార్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ సనత్ కుమార్ గారు కాల్ చేశారు. సనత్ కుమార్ గారు నమస్తే, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వెంకట గారితో మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎంఎన్సీ ఇండియా అండ్ సండుమా ఒకసారి ఎగ్జిట్ ప్రైస్ చెప్పండి సార్. సెకండ్ ఏంటిదండి? సండుమా అన్నారు సార్. ఎంఎన్సీ సండుమా ఓకే, సండూర్ మ్యాంగనీస్ అండి. ఓకే, ఎస్ సార్. తీసుకున్నారా? రెండు తీసుకున్నామండి ఆల్రెడీ. 346 లో ఎన్ఎల్సీ ఇండియా తీసుకున్నాము. సండుమా 224.50 లో తీసుకున్నామండి. రెండు కూడా హోల్డ్ చేయండి సార్. ఎన్ఎల్సీ ఇండియా హోల్డ్ చేయొచ్చు, అండ్ సండుమా కూడా మీకు 222 పైన ఉన్నంతసేపు ఇబ్బంది ఏం లేదు, బుల్లిష్ జోన్ లోనే ఉంటుంది, హోల్డ్ చేయండి. ఒకవేళ షార్ట్ టర్మ్ కావాలి అని అంటే సండుమా మ్యాంగనీస్ షార్ట్ టర్మ్ వచ్చేసి 250 దగ్గర మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. రైట్ రైట్. వెంకట గారు, ప్రస్తుతం చాలా అంటే టెక్ కంపెనీస్ లో లే ఆఫ్స్ పక్కా జరుగుతున్నాయి, అలాగే పెట్టుబడులు ఏమైనా పెట్టుబడులు పెరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఐటీ స్టాక్స్ కి దూరంగా ఉంటే ప్రస్తుతం మంచిదంటారా, లేకపోతే ఏ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందంటారు? ఇప్పుడున్న దిగ్గజ కంపెనీస్ అన్ని కూడా ఐటీ దిగ్గజ కంపెనీస్ అన్ని కూడా ఏలోకి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయండి. అండ్ లే ఆఫ్స్ అంటారా, లే ఆఫ్స్ అనేది జనరల్ గా జరిగే సినారియో ఏనండి. నేను కూడా ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాను, సో ఐటీలో జాబ్ చేసిన వాడినే, కాబట్టి లే ఆఫ్స్ అనేది జనరల్ గా జరిగేదండి. మాకు ఎవ్రీ ఇయర్ కూడా లే ఆఫ్స్ ఉంటానే ఉంటాయండి. సాధారణంగా జనరల్ ఎలా ఉంటుంది అంటేనండి, ఒక 1000 మంది కావాలనుకుంది, ఎగ్జాంపుల్ కొంచెం 1000 మంది కావాలి అని అనుకుంటే రీసోర్సెస్ ఒక కంపెనీకి 1500 మందిని తీసుకుంటారు కంపెనీలు. 1500 మందిని తీసుకున్న తర్వాత దాంట్లో బెస్ట్ 1000 మందిని సెలెక్ట్ చేసుకుని మిగతా 500 మందిని లే ఆఫ్ చేస్తారండి 1 year తర్వాత. ఈ జనరల్ గా జరిగే సినారియోనేనండి, దాని గురించి మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. రైట్ సార్, అది రెగ్యులర్ గా జరిగేది కాకపోతే ఇప్పుడు కొంచెం ప్రముఖంగా వినిపిస్తుంది కాబట్టి ఏం లేదండి, కొంచెం మీడియా భయపెడుతుంది, అంత మించి ఏం లేదు వాస్తవంగా చెప్పాలంటే. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ దినేష్ కుమార్ గారు కాల్ చేశారు. దినేష్ గారు నమస్తే, వెంకట్ గారు ఉన్నారు, బిజినెస్ అనలిస్ట్, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ డిఎస్ఎం ఫ్రెష్ ఫుడ్స్ ఉన్నాయి సార్, 114 లో 120 లో సడన్ గా 2 days నుంచి సడన్ గా పడిపోయింది సార్. అది సెల్ చేయాలా లేకపోతే హోల్డ్ చేయాలా లాంగ్ టర్మ్? ఎంతలో ఉన్నాయండి మీ దగ్గర? 114. 114 బెటర్ ఫుడ్స్ మీరు అంది? డిఎస్ఎం ఫ్రెష్ ఫుడ్స్, డిఎస్ఎం ఫర్ డాగ్, డిఎస్ఎం ఫ్రెష్ ఫుడ్స్, ఎస్, జాబ్ ఫ్రెష్, జాబ్ ఫ్రెష్, రైట్. ఎస్ అండి, అది రిజల్ట్స్ తర్వాత నుంచి పడతాను సార్. అది రిజల్ట్స్ తర్వాత నుంచి, రిజల్ట్స్ వీక్ గా వచ్చినాయి, రిజల్ట్స్ తర్వాత నుంచే మీకు డౌన్ అవుతుంది. సో 114 లోనే మీకు ఇప్పుడేమో 76.40 లో ఉంది. సో తక్కువ క్వాంటిటీ ఉంటే ఎగ్జిట్ అయిపోండి, కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఒక 50% అని ఎగ్జిట్ అయిపోండి సార్. కొంచెం వీక్నెస్ అయితే బాగా ఉంది. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ వంశీ గారు. వంశీ గారు నమస్తే, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ హ్యాపీయెస్ట్ మైండ్ ఒకటి, ఇన్ఫోసిస్, కేపీజీ టెక్నాలజీ, ఎనీ 2 1 year కోసం తీసుకుందాం అనుకుంటాను, ఎంటర్ తీసుకోవచ్చు ఇక్కడ? హ్యాపీయెస్ట్ మైండ్స్, ఇన్ఫోసిస్, అండ్ మూడోదండి కేపీఐటీ టెక్నాలజీ. కేపీఐటీ టెక్నాలజీస్, మూడు కూడా ఫ్రెష్ ఎంట్రీ అండి. ఫ్రెష్ ఎంట్రీ అయితే హ్యాపీయెస్ట్ మైండ్స్ వచ్చేసి అబౌవ్ 390 అండి, 395 దాటితేనే తీసుకోండి. అది కూడా తక్కువ క్వాంటిటీతో తీసుకోండి, ఎందుకంటే లాస్ట్ 2 quarter రిజల్ట్స్ అనుకున్నట్లుగా రాలేదండి. సో యాక్చువల్గా పెరగాలి, కాకపోతే రిజల్ట్స్ వీక్ అయ్యేసరికి పెరగడం కూడా కొంచెం ఆగిపోయింది.
395 దాటి పైన క్లోజ్ అయితే తక్కువ క్వాంటిటీ ఎంట్రీ ప్లాన్ చేయండి. 425 దాటితే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. హ్యాపీ ఎస్టిమేట్స్. ఇన్ఫోసిస్ కరెంట్ ప్రైస్ లో కూడా మీరు తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అండ్ కేపీఐటీ టెక్నాలజీస్ కూడా, ఇన్ఫోసిస్ బాగా బీట్ అండ్ డౌన్ అయింది. కేపీఐటీ టెక్నాలజీస్ కూడా 780 పైన ఉన్నంతసేపు మనకి ఇబ్బంది ఏం లేదండి. 780 దగ్గర మేజర్ రెసిస్టెన్స్, అది బ్రేక్అవుట్ జరిగింది. ఈ రోజు ప్రస్తుతం 8 అవుతుంది. కరెంట్ ప్రైస్ లో కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు అండి కేపీఐటీ టెక్నాలజీస్. రైట్ సార్. రైట్. వెంకట గారు, జనరల్ గా చాలా మంది 1 year కోసం లేదా షార్ట్ టర్మ్ ఇలా అంటుంటారు కదా ఇన్వెస్టర్స్. సో అసలు జనరల్ గా స్టాక్స్ ఎంతకాలం మనం హోల్డ్ చేయాలి సార్? అంటే ఇక్కడ 2 రకాల ఇన్వెస్టర్స్ ఉన్నారు సార్. కన్వెన్షనల్ ఇన్వెస్టర్స్, వీళ్ళు అంటే పాత ఇన్వెస్టర్స్ ఎట్లా ఉండేవాళ్ళు అంటే ఏదైనా ఒక కంపెనీని బై చేస్తే లాంగ్ టర్మ్ గా వాళ్ళ రిటైర్మెంట్ వరకు అన్నట్లుగా ఉంచేసుకునేవాళ్ళు. ఇప్పుడు కొత్త జనరేషన్ లో వచ్చే ఇన్వెస్టర్స్ ఏంటంటే లాంగ్ టర్మ్ గా ఉంచుకోవడానికి ఎవరు సిద్ధపడలేదండి. అంతా కూడా స్పీడ్ అప్, క్విక్ మనీ. సో మనం కొన్నామా, 100 రూపాయలు వచ్చిందా, 200 వచ్చిందా, బయటకు వచ్చేసామా, మళ్ళీ ఆ డబ్బులతో ఇంకోటి కొన్నామా, అంటే రొటేషన్ చేసుకోవడానికి ఎక్కువగా చూసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. రీజన్ ఏంటంటే ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్స్ లో మార్కెట్స్ అప్స్ అండ్ డౌన్స్ బాగా జరుగుతూ ఉన్నాయి. దాంతో కొంచెం పెరగంగానే మళ్ళీ ఆ ప్రాఫిట్ తీసుకోకపోతే మళ్ళీ మిస్ అయిపోతామేమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అని చెప్పేసి ఫోమో అనేది డిఫరెంట్ అండి. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది ఏంటి అంటే పెరిగిపోయే స్టాక్ ని కొనుక్కోవటం అనమాట. మనం ఎక్కడ ఈ రన్ మిస్ అయిపోతాం అని, అది డిఫరెంట్. ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటే ప్రాఫిట్ ని మిస్ అయిపోతామేమో అని చెప్పేసి కొంచెం ప్రాఫిట్ రాగానే అది తీసుకోకపోతే మనం మళ్ళీ అది కిందకి వెళ్ళిపోతే ప్రాఫిట్ మిస్ అయిపోతారు కదా, ఆ భయంతో అమ్మేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు రీసెంట్ గా నేను అబ్జర్వ్ చేసిన వాళ్ళకు. అందుకని స్వింగ్ ట్రేడింగ్ కి ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారండి. సో నేను కాదన్నా, కాకపోతే ఏంటంటే టెక్నికల్స్ పరంగా మీరు కొంచెం నేర్చుకుని చేసుకుంటే స్వింగ్ ట్రేడింగ్ అండ్ లాంగ్ టర్మ్ 2 ఉండాలండి మనకి. రైట్ సార్. మనం ఇన్వెస్ట్మెంట్ 2 ఉంటేనే బెటర్. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ కుమార్ గారు ఉన్నారు. కుమార్ గారు నమస్తే. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వెంకట్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఫోర్స్ మోటార్స్ 70 షేర్స్ 22,000 లో ఉన్నాయి సార్. ఇది హోల్డ్ చేయాలా, సెల్ చేయాలా, టార్గెట్ ప్రైస్ చెప్పండి సార్. ఫోర్స్ మోటార్స్ ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. ఈ రోజు కూడా భారీ గ్యాప్ డౌన్ తో కిందకు వచ్చేస్తుంది. సేల్స్ బాగా తగ్గినాయండి. మొన్న మే సేల్స్ వచ్చినాయి, మండే రోజున మే సేల్స్ వచ్చినాయి. ఆ సేల్స్ లో చూసుకుంటే ఫోర్స్ మోటార్స్ బాగా తగ్గింది, ఏషియర్ మోటార్స్ బాగా పెరిగింది. సో దాంతో కొద్దిగా మనకి ఫోర్స్ మోటార్స్ డౌన్ అవడానికి ఈ రీజన్ అదే. ఈ రోజు పడిపోవడానికి మేజర్ గా రీజన్ అదేనండి. అన్ని రికవరీ అవుతున్నాయి కానీ ఇది రికవరీ అవట్లా. కొంచెం వెయిట్ చేద్దాం సార్. ఏదైనా 18,300 దాటితే మళ్ళీ యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. సో లోవర్ లెవెల్లో మనకి సపోర్ట్ వచ్చేసి కొంచెం దూరంగానే ఉంది, 16,500 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. హోప్ఫుల్లీ ఆ సపోర్ట్ వరకు రాకుండా తిరిగి పైకి వెళ్ళాలని కోరుకుందాం. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ మధు గారు కాల్ చేశారు. మధు గారు నమస్తే. వెంకట గారితో మాట్లాడండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెంకట్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నా దగ్గర ఐటీసీ హోటల్ 230లో 10,000 షేర్స్ ఉన్నాయి సార్. అట్లనే చెన్నై పెట్రోలియం 1,000 రూపీస్ లో 500 షేర్స్ ఉన్నాయి సార్. టార్గెట్ చెప్తారా సార్? చెన్నై పెట్రోలియం ఇది ఐటీసీ హోటల్ గురించి చెప్పండి సార్. ఒక 8 lakhs లాస్ ఉందండి ఐటీసీ హోటల్. ఎందుకు అంత కాన్సన్ట్రేటెడ్ గా పెట్టారు మీరు? ఒకే స్టాక్ లో అంత క్వాంటిటీ ఎందుకు పెట్టారు? ఏమో సార్, అది మాది కొద్ది హోటల్ బిజినెస్ ఉంది, బిజినెస్ గురించి తెలుసు కాబట్టి ఎక్కువ ఇన్వెస్ట్ చేసిన. అంటే మీరు ఎప్పుడైనా సరే దీన్ని కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో అంటారండి. కేవలం 1 or 2 స్టాక్స్ లోనే హెవీగా ఇన్వెస్ట్ చేయడాన్ని. అది చేసేటప్పుడు మనం కొద్దిగా దాని గురించి పూర్తిగా అవగాహనతో చేయాలి. ఐటీసీ హోటల్స్ వచ్చేసి మనకి కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ ఏనండి. 2025 సెప్టెంబర్ నుంచి చూసుకుంటే కంటిన్యూస్ డౌన్ ట్రెండ్. పైకి పెరుగుతుందా అంటే రీసెంట్ రిజల్ట్స్ కొంచెం బెటర్ గానే ఉన్నాయి. సో నిదానంగా కొంచెం పెరగడానికి ఛాన్స్ ఉంది. 170 దాటితే కొద్దిగా యావరేజ్ చేయడానికి ట్రై చేయండి. 170 దాటిన తర్వాత యావరేజ్ చేసుకుని మీ ప్రైస్ రాగానే ఎగ్జిట్ అయిపోండి. వస్తుందండి, కొంచెం టైం అయితే తీసుకుంటుంది. చెన్నై బెటర్ అయితే ప్రస్తుతం ప్రాఫిట్ బుకింగ్ ఏం చేయొద్దండి, హోల్డ్ చేయండి. 1,200 దగ్గర మీరు కొంత ప్రాఫిట్ బుకింగ్ చేయొచ్చు, ఇప్పుడైతే వద్దు. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. వెంకటేశ్వర గారు నమస్తే సార్. వెంకట గారితో మాట్లాడి మీ డౌట్ ఏంటి అడగండి. వెంకట్ గారు, అదే హెచ్డిబి ఫైనాన్స్, అది హెచ్డిబి ఫైనాన్స్ 720లో ఉన్నామండి. అండ్ హెచ్ఈజీ ఎంటర్ కావచ్చునా అండి? హెచ్డిబి ఫైనాన్స్ ఎంతలో ఉందండి? 720 అండి. 720 ప్రస్తుతం 646 లో ఉందండి. సెకండ్ క్వశ్చన్ ఏంటన్నారు? రెండోది ఏదో అడిగారు. హెచ్ఈజీ ఎంటర్ కావచ్చునా ఇప్పుడు? హెచ్ఈజీనా? అవునండి అవునండి.
హెచ్ఈజీ లిమిటెడ్ ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా? ఓకే. హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ అయితే ఇంకొంచెం టెక్నికల్ గా డౌన్ ట్రెండ్ కనిపిస్తుందండి. ఇంకా కిందకి రావచ్చు. 635 దగ్గర మనకి సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. ఆ జోన్ వరకు కూడా రావడానికి అయితే అవకాశం ఉంది. కొంచెం వెయిట్ చేద్దామండి. కొద్దిగా 635 ఆ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకుని పెరుగుతుందంటే అక్కడ యావరేజ్ చేసుకుని చేద్దాం. అలాగే రేపు మనకి శుక్రవారం రోజున ఆర్బీఐ మానిటరీ పాలసీ కూడా ఉంది. సో ఆ పాలసీలో ఏమన్నా కొంచెం చేంజెస్ ఉంటాయేమో చూద్దాం. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే స్టేటస్ కొనే మెయింటైన్ అవుతుంది. అలా కాకుండా కొద్దిగా ఏదన్నా చేంజెస్ ఉంటే ఈ ఫైనాన్షియల్ సెక్టర్కి సంబంధించిన స్టాక్స్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. కొద్దిగా వెయిట్ చేద్దామండి. హెచ్ఈజీ 560 దగ్గర రెసిస్టెన్స్ ఉందండి. మీరు ఫ్రెష్ ఎంట్రీ అడిగారా? అవును సార్, ఫ్రెష్ ఎంట్రీ. ఫ్రెష్ ఎంట్రీ అయితే 560 దాటిన తర్వాత తీసుకోండి. అక్కడ కొద్దిగా రెసిస్టెన్స్ ఉందా, దాటిన తర్వాత తీసుకోండి. ఇప్పుడు శివప్రసాద్ గారు కాల్ చేశారు, మాట్లాడదాం. శివప్రసాద్ గారు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వెంకట్ గారు ఉన్నారు, అడగండి. వెంకట గారు నమస్తే అండి. నమస్తే అండి సార్, ఇప్పుడు ఈఎఫ్బిఎల్ తర్వాత టాటా క్యాపిటల్ వాటి గురించి ఆల్రెడీ మనం ఉన్నాయి. దాన్ని ఏం చేయమంటారు ఒకసారి చెప్పారా? అది ఫస్ట్ ఏంటిదండి? జిఎం యుఎఫ్బిఎల్. యుఎంపిఎల్ అంటే సార్ యుఎఫ్బిఎల్ యుఎంవిఎల్ యుఎఫ్బిఎల్ యుఎఫ్ అంటే అది మీకు యూ ఫర్ అంబ్రిల్లా, ఎఫ్ ఫర్ ఫారెన్. ఓకే ఓకే, యునైటెడ్ ఫుడ్ బ్రాండ్స్ కదా మీరు అనేది? ఎస్ సార్. ఓకే ఓకే, రైట్ సార్. ఈ రెండు కూడా మీరు హోల్డింగ్ చేస్తున్నారా? టాటా క్యాపిటల్ ఎంత ఉన్నాయండి? టాటా క్యాపిటల్ కొంచెం కింద రావడానికి అవకాశం ఉందండి. ఇంకా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతానికైతే హోల్డ్ చేద్దామండి. టాటా క్యాపిటల్లో కొంచెం బేస్ ఫార్మేషన్ జరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు యావరేజ్ కూడా ఏం ప్లాన్ చేయదు, హోల్డ్ చేయండి. అండ్ యుఎఫ్బిఎల్ అయితే ఆల్రెడీ ఉంటే హోల్డ్ చేయండి, ఇంకా పెరుగుతుందండి. షార్ట్ టర్మ్ టార్గెట్ అయితే 575 వరకు ఉంది. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ రాధాకృష్ణ గారు కాల్ చేశారు. రాధాకృష్ణ గారు నమస్తే, చెప్పండి సార్. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వెంకట్ గారు ఉన్నారు ఈరోజు. హిందుస్థాన్ కాపర్ 587 లో యావరేజ్ ఉన్నాయి సార్, ఏం చేయమంటారు? ఇంకోటి ఐసిఐసిఐ బ్యాంక్ ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేయొచ్చండి. రైట్. ఐసిఐసి బ్యాంక్ అండి, ఎస్ తీసుకోవచ్చు అండి. కరెంట్ ప్రైస్ లో ఐసిఐసి బ్యాంక్ తీసుకోవచ్చు. 1228లో ఉంది, బాగానే బీట్ అండ్ డౌన్ అయిపోయిందండి. అరౌండ్ 1220 ఆ జోన్ దగ్గర మనకి సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. సో కరెంట్ ప్రైస్ లో కొంత తీసుకోండి, ఎక్కువ క్వాంటిటీ తీసుకోవద్దు, కొంత క్వాంటిటీ ఇక్కడ తీసుకోండి. 1250 దాటితే మళ్ళీ క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి ఐసిఐసి బ్యాంక్ లో. హిందుస్థాన్ కాపర్ అయితే హోల్డ్ చేయండి సార్. ప్రస్తుతం 540 లెవెల్లో ఉంది. మీరు 580 ఆ జోన్ లో తీసుకున్నారు కదా, యావరేజ్ కూడా ఏం చేయొద్దు. ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. కిందకి వస్తే అరౌండ్ 510 అలా వస్తే యావరేజ్. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, అనిత గారు కాల్ చేశారు. అనిత గారు నమస్తే, వెంకట్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే వెంకట్ గారు. నేను ఫ్రెష్ గా 2 స్టాక్స్ తీసుకోవాలనుకుంటున్నానండి. ఒకటి క్వాలిటీ పవర్ అండి. హలో, చెప్పండి, వింటున్నారు, చెప్పండి మేడం. ఓకేనండి. అండ్ అలాగే ఎస్ఎంఎస్ ఫార్మా ఇప్పుడు తీసుకోవచ్చండి? క్వాలిటీ పవర్ అండ్ ఎస్ఎంఎస్ ఫార్మా ఫ్రెష్ ఎంట్రీయా? అవునండి, అవును. షార్ట్ టర్మ్ కి బెటర్ అండి, లాంగ్ టర్మ్ కి బెటర్ అండి? క్యూ పవర్ అండ్ ఎస్ఎంఎస్ ఫార్మా రెండు లాంగ్ టర్మ్ గానే తీసుకోండి. క్యూ పవర్ కరెంట్ ప్రైస్ లో కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి మేడం. అలాగే 1150 జోన్ దాటితే కనుక మళ్ళీ క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. 1150 దాటితే మళ్ళీ క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. ఇప్పుడు కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి క్వాలిటీ పవర్. ఎస్ఎంఎస్ ఫార్మా 360 దగ్గర మేజర్ గా సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయండి. ఈ రోజు ఆ సపోర్ట్ లెవెల్ పైకే వచ్చి మళ్ళీ ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం 363లో ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ ఈ ప్రైస్ లో కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. అలాగే 380 దాటితే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి ఎస్ఎంఎస్ ఫార్మాలో. రైట్ సార్. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ సాయి గారు కాల్ చేశారు హైదరాబాద్ నుంచి. సాయి గారు నమస్తే, వెంకట్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సార్, హిటాచి అనేది బిఎస్సి సీమెన్స్ అనేది తీసుకోవచ్చా సార్ ప్రెసెంట్ రేట్ లో లాంగ్ టర్మ్? హిటాచి ఎనర్జీ రెండోదండి బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. బిఎస్సి సారీ, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో నేను జూమ్ లో ఉన్నానండి, కొద్దిగా ఆడియో నాకు డిస్టర్బెన్స్ గా ఉంటుంది. హిటాచి కరెంట్ ప్రైస్ లో అయితే వద్దండి, కొంచెం హయ్యర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ జోన్ కనిపిస్తోంది. 38,000 దగ్గర మనకు ప్రాఫిట్ బుకింగ్ జోన్ అయితే జరుగుతుంది. అక్కడ నుంచి మనకి డౌన్ ట్రెండే కనిపిస్తుంది. ఇంకా కిందకి రావడానికి ఛాన్స్ ఉంది. ఆల్మోస్ట్ 32,000 వరకు రావడానికి అయితే అవకాశం ఉందండి. 32,000 నుంచి 33,000 మధ్య మనకి సపోర్ట్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడైతే మీరు ఫ్రెష్ ఎంట్రీ ప్లాన్ చేయొద్దు. అండ్ బిఎస్సి కూడా 3,800 ఆ జోన్కి వచ్చినప్పుడు తీసుకోండి, ఇప్పుడే వద్దండి. 3,800 నుంచి 3,850 మధ్యలో తీసుకోవచ్చు. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ సతీష్ గారు కాల్ చేశారు. సతీష్ గారు నమస్తే.
ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే వెంకట్ గారు. నమస్తే అండి. సరే, ప్రెసెంట్ రేట్ లో ఎంఫసిస్ ఒకటి, సైంట్ ఒకటి తీసుకోవచ్చా? ఇంకోటి ఎంబసీ ఆఫీస్ పార్క్స్, ఈ మూడు తీసుకోవచ్చా? ఫస్ట్ స్టాక్ ఏంటండి? ఎంఫసిస్. ఎంఫసిస్. ఓకే. ఎంఫసిస్ సైంట్. ఎంఫసిస్, సైంట్, మూడోది ఎంబసీ ఆఫీస్ పార్క్. ఎంబసీ ఆఫీస్ పార్క్. గాట్ ఇట్. ఎస్. సార్, మూడు ఫ్రెష్ ఎంట్రీ. అవును సార్. ఎంబసీ ఆఫీస్ పార్క్ రైట్స్ కదండి అది. సైంట్ కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి సార్. తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ ప్లాన్ చేయండి, ఎందుకంటే బాగా కన్సల్టేషన్ లో ఉందిగా. ఏదైనా మళ్ళీ 990 ఆ జోన్ దాటితే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి, కానీ ఈ ప్రైస్ లో కొంచెం చాలా తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. కొద్దిగా రిస్కీ ట్రేడ్ అవుతుంది సైంట్ ఈ ప్రైస్ లో. ఎంఫసిస్ కూడా అంతేనండి, కరెంట్ ప్రైస్ లో కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. 2475 దాటితే 2470 దాటితే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. అలాగే ఎంబసీ పార్క్స్ కూడా అడిగారు. సో ఎంబసీ పార్క్స్ వచ్చేసి ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ గా తీసుకోవద్దు, మీరు షార్ట్ టర్మ్ గానే తీసుకోండి. ఎంబసీ పార్క్ వచ్చేసి మనకి ప్రస్తుతం 436లో ఉంది, తీసుకోవచ్చు అండి, కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు ఎంబసీ పార్క్స్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ శ్రీధర్ గారు ఉన్నారు. శ్రీధర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. వెంకట్ గారితో మాట్లాడండి. నమస్తే వెంకట్ గారు. నమస్తే సార్, శ్రీధర్ గారు, చాలా రోజులు కాల్ చేశారు. సార్, హుండై మోటార్స్ 2001 ఉంది సార్, మన దగ్గర ఉంది. దాన్ని ఏమైనా ఉంచమంటారా, లేకపోతే దాన్ని తీసేసి ఇంకో దాంట్లో టాటా మోటార్స్ కానీ లేకపోతేనేమో టీవీఎస్ కానీ వెళ్ళమంటారా? క్వాంటిటీ ఎక్కువ ఉన్నాయా? క్వాంటిటీ ఎక్కువ 150 ఉన్నాయండి. 150 ఉన్నాయి. సాధారణంగా నేను లాస్లు బుక్ చేయమని చెప్పను, మీకు తెలుసు. కాకపోతే 50% అయితే తీసేయండి, ఎందుకంటే రీసెంట్ గా మనకి ఈ డేటా ఒకటి వచ్చిందండి, ఆటోకి సంబంధించిన డేటా వచ్చింది కదా మండే రోజున. ఆటో సేల్స్ కి సంబంధించిన డేటాలో హ్యుండై మోటార్స్ బాగా అండర్ పర్ఫార్మ్ చేసింది. సో 50% అయితే ఎగ్జిట్ అయిపోండి సార్, 50% ఉంచుదాం. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ రజనీ గారు కాల్ చేశారు. రజనీ గారు నమస్తే అండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు వెంకట్ గారితో? నమస్తే అండి. పాలిప్లెక్స్ 1456లో ఉన్నాయి సార్, దీన్ని యావరేజ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? 1450 అండి. అవును సార్. ఇప్పుడు లాంగ్ బ్యాక్ తీసుకున్నట్లున్నారుగా. అవును సార్, 3 years పైన అయింది సార్. అదే 2024 డిసెంబర్ ఆ టైంలో వచ్చింది మీరు చెప్పిన ప్రైస్. ప్రస్తుతం 933లో ఉందండి. సో ఏదైనా 1000 మార్క్ క్రాస్ అయిన తర్వాత యావరేజ్ చేయండి, ఇప్పుడైతే యావరేజ్ చేయొద్దు, హోల్డ్ చేయండి. 1000 మార్క్ క్రాస్ అయింది అంటే మళ్ళీ పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. 1000 దాటిన తర్వాత యావరేజ్ చేసుకుని మీ ప్రైస్ రాగానే ఎగ్జిట్ అయిపోండి. వెంకట్ గారు, ప్రస్తుతం మనకి అంటే ఒకవైపు యుద్ధ భయాలు అలాగే ఉన్నాయి, అలాగే ఆయిల్ ప్రైసెస్ అప్ అండ్ డౌన్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్స్ ఎలా వ్యవహరిస్తే, ఎలాంటి వ్యూహం అవలంబిస్తే మంచిదంటారు? దాదాపుగా మనకి దానికి సంబంధించిన అదర్ ఆల్టర్నేటివ్స్ అయితే చూసేసుకున్నారండి. మనం నిన్న కూడా చూసుకుంటే ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఒమన్ తో మనం ఆల్రెడీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం. సో ఆల్రెడీ ఒమన్ కి సంబంధించిన ఒక పోర్ట్ ని మనం ఎప్పటి నుంచో మెయింటైన్ చేస్తున్నాం ఇండియన్ నేవీ కోసం. సో ఆ పోర్ట్ ద్వారా ఎగుమతులు దిగుమతులు అయితే మళ్ళీ స్టార్ట్ అయినండి. June 1 నుంచి అయితే ఇది స్టార్ట్ అయింది అఫీషియల్ గా. కాబట్టి ఈ యుద్ధ భయాల నేపథ్యంలో హార్మోజ్ జలసంధి క్లోజ్ అయిపోయినా కూడా మనకి ఒమన్ పోర్ట్ కి అయితే ఇబ్బంది లేదండి. డైరెక్ట్ గా అరేబియన్ సీలో ఒమన్ నుంచి ఇండియాకి డైరెక్ట్ గా రావడానికి ప్యాసేజ్ ఉంది, అక్కడ ఏ యుద్ధంతో సంబంధం లేదు. సో మళ్ళీ ఎగుమతులు దిగుమతులు అనేది మళ్ళీ మనకి స్టార్ట్ అవుతున్నాయండి గల్ఫ్ కంట్రీస్ కి. దాని గురించి భయాందోళన అవసరం లేదు. రెండోది వచ్చేసి రష్యాకి సంబంధించి మనం క్రూడ్ ఆయిల్ మళ్ళీ పర్చేజ్ మనం చేస్తున్నాము. అనదర్ 60 to 90 days ఎక్స్టెన్షన్ అయితే వచ్చింది, అది ఇంకా జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం కంపెనీలు, మన ఇండియన్ కంపెనీస్ ఏవైతే రిజల్ట్స్ ఇచ్చినాయో రిజల్ట్స్ బేస్డ్ గా మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్లాన్ చేసుకోండి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్ గారు, ఇవాళ ఏబిఎన్ బిజినెస్ లో జాయిన్ అయినందుకు. సో ఇది ఇవాళ ఏబిఎన్